రీసెంట్గా జర్మన్ ఛాన్సలర్ కూడా ఒక మాట చెప్పారు. ఇంతవరకు ఉక్రెయిన్కి ఎంత రేంజ్లో మిసైల్స్ వాడాలి ఇవన్నీ గైడ్లైన్స్ ఉండేవి. ఇప్పుడు ఉక్రెయిన్ ఇష్టం, ఏ మిసైల్స్ అయినా ఎంత రేంజ్లో అయినా వాడొచ్చు అని చెప్పి జర్మన్ ఛాన్సలర్ కూడా ఉక్రెయిన్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. ఈ టైంలో ఒకవేళ కనుక న్యూక్లియర్ వెపన్స్ లాంటివన్నీ యుద్ధంలో కనుక ఈ దేశాలు అంటే రష్యా వాడితే కనుక ఇంకా యుద్ధం పెరిగే ప్రమాదం ఉంది కానీ తగ్గే ప్రమాదం కనిపించట్లేదు. పుతిన్ నిజంగానే క్రేజీగా బిహేవ్ చేస్తున్నారనమాట. 3.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి మాత్రం ఒక ముగింపు పలకట్లేదు పుతిన్. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పుతిన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క వెస్టర్న్ యూరోప్ మొత్తం కూడా ఉక్రెయిన్ సపోర్ట్గా ఇంకా నిలిచే ఉంది. ఇంకో పక్క పుతిన్ మాత్రం నేను యుద్ధం వీడనని చెప్పి ఆయన గట్టి ఫైట్ వేస్తున్నారనమాట. మరో పక్క ఉక్రెయిన్ మాత్రం తీవ్ర నష్టాలు చవిచూస్తున్న యుద్ధంలో పోరాటం కొనసాగిస్తాను, ఎంతకాలం వీలైతే అంతకాలం డిఫెండ్ చేసుకుంటా అని చెప్పి జెలెన్స్కీ అంటున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే ఉక్రెయిన్ భూభాగంలో 1/5 రష్యా చేతిలో ఉంది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్తో మినరల్ డీల్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఎంత లేదన్నా ఈ పీస్ ఉక్రెయిన్ రష్యా మధ్య పీస్లో ఆబ్లిగేషన్ అనేది ఇప్పుడుందనమాట డొనాల్డ్ ట్రంప్కి. సో ఇది తన పర్సనల్ ఇమేజ్ కూడా, ట్రంప్ ఇమేజ్ కూడా ఇప్పుడు డ్యామేజే జరుగుద్ది ఒకవేళ కనుక పీస్ కనుక బ్రోకరేజ్ చేయలేకపోతే. సో ఒక పక్క పుతిన్ అసలు కొరకాని కొయ్యగా తయారాడు, డొనాల్డ్ ట్రంప్ కూడా. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పుతిన్ పైన కూడా ఘాటైన స్టేట్మెంట్స్ వేస్తున్నారు.